దేవుళ్ళు దేవతలు అనబడుతున్న స్థాయికి ఎదిగిన వాళ్ళను, అంబేద్కర్తో సహా, గాంధీతో సహా, నీతో సహా, నాతో సహా 100% ఆనాడున్న సమయంలో ఈనాడున్న సమయంలో 100% ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద ఆమోదం ఎవరికైనా చెప్పగలుగుతావా? 100% అంటున్నా నేను. లేదు. మరి నా మీద ఎట్లుంటుందే? నా మీద ఎట్లుంటుంది అన్న? నేను ఇందాక అడిగినా కొంచెం డైవర్ట్ అయింది. నో ప్రాబ్లం. మందకృష్ణ మాదిగా మావోభావాలు, వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తి, యేసుప్రభును నమ్మి మొక్కేటటువంటి వ్యక్తి, టాటోలు వేయించుకున్నటువంటి వ్యక్తి, మనువాదాన్ని చాటి చెప్పేటటువంటి బీజేపీతో ఎందుకు జతకట్టిండు అని అంటే ఏం చెప్తారు మీరు? తమ్ముడు క్రాంతి, ముందుగా మావోయిస్టు అనే పేరు అన్నావు కాబట్టి నీ పేరంటే కూడా నాకు ఇష్టమే. ఎందుకో తెలుసా? అప్పుడు మేము పీపుల్స్ వార్లో రాడికల్లో పనిచేస్తున్నప్పుడు, రాడికల్ యువజన సంఘం, రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు పీపుల్స్ వార్ పార్టీ నడిపే పత్రికల్లో క్రాంతి కూడా ఒకటి. ఓకే, రాడికల్ మార్చ్ అని ఒకటి ఉన్నది, క్రాంతి పత్రిక ఒకటి ఉన్నది. అందువల్ల అప్పటి నుంచి నాకు క్రాంతి అంటేనే కొంత ఎక్కడో కొద్దిగా నాకు 82, 83, 84 గుర్తుకొస్తుంది. ఓకే, ఆ పేరుతో నా తమ్ముడిగా ఒక యూట్యూబ్ ఛానల్, మంచి ఛానల్ను అది చేస్తూ ఇవాళ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఎదుగుతున్నావు. అందుకు నేను గర్వపడతా, సంతోషం ఉన్నది, గర్వపడతా. ఇకపోతే తమ్ముడు, నువ్వు మనవాదం గురించి మాట్లాడుతున్నావు. ఓకే, సామాజిక స్పృహ గల వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి గారని నేను అనుకుంటున్నా. నంబర్ 1. ఓకే, ఎట్లా అనుకుంటున్నా? సో మనవాదానికి నిర్వచనం ఏంది చెప్తే మిగతా విషయాలు నేను మాట్లాడతా. నేను అనుకుంటున్నా మనవాదం నిర్వచనం అంటే అందరినీ సమానంగా చూడకుండా మీరు తక్కువ మేము ఎక్కువ అని ఎవరి మనసులో అయితే ఉంటుందో వాడు మనవాది. అందరూ బాగుపడకుండా వాళ్ళు నష్టపోవాలి, వాళ్ళని మేము అనగదొక్కాలి, వాళ్ళ అవకాశాలు దోచుకోవాలి, మేమే పైకి రావాలంటే వాడు మనవాది. ఓకే ఓకే, ఈ రెండింటికి నిర్వచనంగా పెట్టుకుంటే కదా, ఇప్పుడు మాదిగల హక్కులు అడ్డుకునేటోళ్ళని ఏమనాలి నేను? మనువాదం అనే దృక్పథం ఒక దగ్గరన చూడకు. ప్రతి సామాజిక వర్గంలో స్వార్థపరులను మనవాదులు అనవచ్చు, ఇతర అవకాశాలను కొల్లగొట్టేటోళ్ళు మనవాదులు అనవచ్చు, ఇతరులను గౌరవించకుండా తక్కువ చిన్న చూపు చేసేటోళ్ళు మనవాదులు అనవచ్చు. మనువాదం అనే దానికి ఒక్కరినే పేరు పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళందరిలో ఉంటుంది. కాకపోతే గౌరవ నరేంద్ర మోడీ గారి విషయంలో ఆయన సోదరుడిగా కొంత విశ్లేషణ చేసే నేను ముందుకు సాగుతున్నా. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ ఉన్నది. నాకు తెలిసి కాంగ్రెస్ మనవాద సంస్కృతిని నరనారాయణ జీర్ణించుకున్నది. కాంగ్రెస్కు మనవాద సంస్కృతి ఉందంటారు. జీర్ణించుకున్నది. సాక్ష్యం చెప్పనా? ఓకే, సాక్ష్యం చెప్పనా? 20 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ చేసుకో, ఈ 10 ఏళ్ళు గౌరవ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిందా? ఆ 10 ఏళ్ళు ఎవరు ప్రధానమంత్రి? ఎవరు నడిపింది? యూపీఏ గవర్నమెంట్ నడిపింది. ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ పంజాబ్లో ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి? సిక్ జాట్, అంటే అప్పర్ క్యాస్ట్. ఇక్కడ కమ్మ రెడ్ల కంటే ఎక్కువ భూస్వామ్య వర్గం అది అక్కడ. ఓకే, అంతే కదా. తన నాయకత్వంలో 10 ఏళ్ల పాటు ఇద్దరిని రాష్ట్రపతులు చేసింది. 2004, 2014 మధ్యలో ఇద్దరిని రాష్ట్రపతులు చేసింది. ఆనాడు అంబేద్కర్ కాలంలో మనువాద సంస్కృతికి బాగా పుణికిపుచ్చుకునేది ఎవరంటే బ్రాహ్మణిజం అని చెప్పేవాళ్ళం. అంతేనా? నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు కానీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకమని అంబేద్కర్ అప్పుడప్పుడు చెప్పేవాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరిని రాష్ట్రపతులు చేసింది కదా, ఒకరిని ప్రతిభ పాటిల్ని చేసింది, ఒకరిని ప్రణబ్ ముఖర్జీని చేసింది. వీళ్ళిద్దరు బ్రాహ్మణులేగా. ఒక అగ్రకుల ప్రధానమంత్రి 2 అగ్రకులస్తులను రాష్ట్రపతులు చేసింది. ఓకే, ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు, ఆనాడు మన్మోహన్ సింగ్ అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు బీసీ, చాలా పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి, తల్లి ఓకే. మరి ఇప్పుడు ఇద్దరిని రాష్ట్రపతులు చేసిండు. ఎవరు? ద్రౌపది ముర్ము ఉన్నారు. అంతకుముందు కోవింద్ గారు, రామ్నాథ్ కోవింద్. సామాజికంగా రామ్నాథ్ కోవింద్ ఎవరు తమ్ముడు? దళితుడు. అవును. సామాజికంగా ద్రౌపది ఒక ఆదివాసీ బిడ్డ, గంజి బిడ్డ. ఇప్పుడు చెప్పండి, మనువాద సంస్కృతి దళిత గిరిజనులనే దూరం పెట్టింది, అణచేసిందని మనమే ప్రచారం చేస్తుంటే, ఇప్పుడు మనువాద సంస్కృతిని పుణికిపుచ్చుకొని అగ్రకులాలను రాష్ట్రపతులు చేసింది ఏ పార్టీ? దళిత గిరిజనులు చేసింది ఎవరు చెప్పండి? కానీ ఆ ద్రౌపది ముర్ము గారిని అయోధ్య రామ మందిర ఓపెనింగ్కు రానియలేదండి. ఏంటంటే రానివ్వకపోవడానికి సంబంధించిన విషయం కోణం వేరు నాన్న. నువ్వు ఈ దేశ ప్రథమ పౌరుడు ఎవరంటే ఎవరు చెప్తావు? నరేంద్ర మోదీ ప్రధాని. నరేంద్ర మోడీ గారిని చెప్పాం. రాష్ట్రపతి అని అంటే దేశ ప్రథమ పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి అని అంటే నరేంద్ర మోడీ గారని రాష్ట్రపతిని అంటాం కదా.
అంటే ప్రథమ పౌరుడు స్థానంలో కూర్చుండబెట్టింది అయితే ఎవరో అంటున్నా నేను. మోదీ. ఎవరు పిలిచిండు ఎవరు పిలవని సంబంధం పక్కకు పెట్టేసండి. గౌరవ నరేంద్ర మోడీ గారే మొత్తం పర్మిషన్ ఇచ్చి వీళ్ళని పిలవాలని మనం అనడానికి ఆరోపణ చేయడానికి అవకాశం లేదు కదా. నేనేమంటే ఆ మనువాద సంస్కృతిని 100% అమలు చేస్తున్న వాళ్ళు ఒక చోట కనిపిస్తున్నారు. ఏది ఎవరిని పిలవలేదు ఎవరిని పిలుచుకోవాలనే కారణము వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు. కానీ ప్రధానమంత్రి ఇవాళ 2వ స్థానము 3వ స్థానం ఉంటారు దేశంలో. ఉపరాష్ట్రపతి 2వ స్థానం, 3వ స్థానం ప్రధానమంత్రి, 4వ స్థానం స్పీకర్ అనుకుందాం. అంటే దేశ ప్రథమ పౌరుడిగానేమో రాష్ట్రపతులు చేసి 3వ స్థానంలో అయితే నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు కదా. మరి ఆ ఇద్దరితో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరిని రాష్ట్రపతుల జాతితో పోల్చుకుంటే నరేంద్ర మోడీ గారు చేసిన ప్రయత్నం ఈ అణచివేయబడ్డ వర్గాల నుంచి ప్రతినిధి తీసుకొచ్చిండు కదా అంటున్నాను నేను. మిగతా కోణం అన్ని కోణాలు ఒకేసారి పరిష్కారం ఎట్లా చూపెడతాం. రైట్. ఈ మనవాదం గురించి వస్తే మీరు చెప్తున్నారు కదా, అంటే మీరు పూర్తి స్థాయిలో లెఫ్టిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి, మీరు రైటిస్ట్ భావాలు కలిగినటువంటి పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? నేను ఒక మాట చెప్పాను, నేను లెఫ్టిస్ట్ నుండి వచ్చి రైటిస్ట్ని సమర్థిస్తున్నా, కానీ కేసీఆర్ తెలంగాణ కోసం బొంత పురుగునైనా సమర్థిస్తా అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ నువ్వు అట్లా నాకు తెలంగాణ రాష్ట్ర సాధన ఒక లక్ష్యం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో లక్ష్యం. తన లక్ష్యాన్ని చేరడానికి తెలంగాణ కేసు అంటే బొంత పురుగునైనా సమర్థిస్తాను, బొంత పురుగునైనా ముద్దాడుతాను అన్నాడు. నా లక్ష్యం కోసం నేను అట్లా చేస్తాను. నంబర్ 1. ఇప్పుడు నా జాతికి న్యాయం సాధించాలంటే నాకు ఎవరు మద్దతు ఇస్తే నేను వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాను. ఓకే, మీరు నేను చైతన్యం కావడానికి విద్యే కారణం అనుకుంటే రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్ల వల్ల నేను ఒక స్థాయిలో మనం వచ్చిందంటే ఆ రిజర్వేషన్ సాధించడానికి చేసే ప్రయత్నంలో అంబేద్కర్ ఎవరి మద్దతు తీసుకోలేదా? ఎవరి కంటకు నిలబడలేదా? ఆనాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం కదా ఈ దేశంలో నూతన రాజ్యాంగం రాయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో సైమన్ కమిషన్ పంపింది. మరి సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు లేడు. మనందరం భారతీయులమేనా? ఓకే, మనందరం భారతీయులమేనా? ఒక్క భారతీయుడికి లేడు. కాంగ్రెస్తో పాటు మొత్తం దేశమంతా గో బ్యాక్ సైమన్ అన్నది. అంబేద్కర్ స్వాగతించాడు. అంబేద్కర్ స్వాగతించిండు. మరి అంబేద్కర్ ఎవరు మనిషి? భారతీయుడు. భారతీయుడే కదా. అవును, భారతీయుడే కదా. మరి భారతీయుడైన అంబేద్కర్ ఎవరిని సమర్థించిండు? బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిండు. సమర్థించడానికి కారణం ఏం చెప్పిండు? నా దళిత వర్గాల బాధలు కష్టాలు ఆ కమిషన్ ముందు పెడతాను, నూతన రాజ్యాంగంలో మా అవకాశాల కోసం నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఓకే, ఈయన అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించారు, వాళ్ళ మాటకు ఈయన విలువించారు. దేశమంతా గోబ్యాక్ అంటే ఈయన స్వాగతించాడు. చాలదా? దేశమంతా గోబ్యాక్ కమిషన్, కానీ అంబేద్కర్ మాత్రం స్వాగతించాడు. స్వాగతించాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్థించినట్టు కాదా? ఎవరి కోసం సమర్థించాడు? దళిత వర్గాల కోసం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ సహకారంతో బ్రిటిష్ వాళ్ళ అండదండలతో రిజర్వేషన్ సాధించడం కరెక్ట్ అయితే నేను వర్గీకరణ అమలు చేయడానికి ఎవరి మద్దతు అయినా కోరినా నేను విషయం చెప్తున్నాను. అసలు లాస్ట్ కదా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడన్నా నేను బీజేపీకి సపోర్ట్ చేయంగా చూశారా? ఎప్పుడన్నా చూశారా? మరి అంతకుముందే నేను టీడీపీకి సపోర్ట్ చేశాను, మరి అంతకుముందే కాంగ్రెస్ సపోర్ట్ చేశాను. గౌరవ నరేంద్ర మోడీ గారితో నేను కలిసి పనిచేసేది చూశారు కదా. మరి రాహుల్ గాంధీతో కలిసి పనిచేసినప్పుడు ఏమైంది? మరి నేను చంద్రబాబుతో కలిసి పనిచేసినప్పుడు నేను చంద్రబాబు పార్టీలో చేరలే. రాహుల్ గాంధీతో, రాజశేఖర్ గారితో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిన రోజుల్లో నేను వాళ్ళ పార్టీలో నేను చేరలే కదా. అరే వర్గీకరణ చేస్తామంటే నేను అందరి దగ్గర పోయినా, కాకపోతే మోసం ఎక్కడ జరిగింది? కాంగ్రెస్లోనే జరిగింది. తెలుగుదేశం వర్గీకరణ చేస్తామంటే తెలుగుదేశానికి నేను అండగన్నా. తెలుగుదేశం చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు. దానివల్ల మాదిగలకు మేలు జరిగింది. పోనీ వర్గీకరణ రద్దు అయిన తర్వాత నేను చేపిస్తా అంటే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చా. వాళ్ళ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో వాళ్ళకి మద్దతు ఇచ్చినా వర్గీకరణ చేయకుండా అడ్డం పడ్డరు. పోనీ చివరి ఘట్టంలో గౌరవ దేశ ప్రధానమంత్రి గారు చేపించే బాధ్యత నాది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని త్వరగా విచారణ జరిగేలాగా చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ సపోర్ట్ చేస్తూ అఫిడవిట్ ఇస్తుంది, ఖచ్చితంగా మీ వైపు నేను ఉన్నాను అన్నాడు. ఎస్, నా జాతిని గెలిపించుకోవడం కోసం పెద్ద అయిన సపోర్ట్తో ముందుకు సాగాల్సి వచ్చింది.